వెల్కమ్ బ్యాక్ టు ఐషాబురా వ్లాగ్స్. దిస్ ఇస్ ద కంటిన్యూషన్ ఆఫ్ ప్రీవియస్ వ్లాగ్. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్రీవియస్ వీడియోస్ చూడండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మీన్ వైల్ మేము హోటల్ వెకేట్ చేసేస్తున్నాం అనమాట. చాలా నీట్ గా క్లీన్ గా. ఏంటి దీని పేరు? హోటల్ విస్తానా హోటల్, టీ నగర్. ఆనెస్ట్ నాకు అంత ఈజీగా నచ్చవచ్చు. ఏంటి ఏంటి కౌశిక్? శ్రావ్య దా, హేమా పిల్లల్ని అట్లా మీరే అన్నీ చూసుకుంటే వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది నేను అన్నీ చూసుకుంటున్నాను అనేది భ్రమ. కేవలం టికెట్స్ దగ్గర నుంచి ప్రతిదీ, ఈ ట్రిప్ కాకపోవచ్చు కానీ ప్రతి ట్రిప్ కానీ ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళకే రెస్పాన్సిబిలిటీ వదిలేస్తాను. ఈవెన్ మెనూ కార్డ్లో కూడా నేను ఆర్డర్ కూడా చేయను. ఐ జస్ట్ గైడ్ దెమ్. నువ్వు ఎక్కండి, మీరు నేను ఫ్రంట్లో ఈజీగా ఎక్కుతా, మీరు అడ్జస్ట్ అవ్వాలి కదా, ఎక్కండి అంతే. 2 ట్రాలీస్ వచ్చినాయిగా, అవి కూడా బ్యాగ్లో పెట్టేస్తే పోయేది కండి, పట్టలేదా? ఎక్కడికి వెళ్ళినా ఈ యొక్క ఎక్స్ట్రా లగేజ్ అనమాట. గోవా వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఊరికే కొంటారు, ఇంటి నిండా పెడతారు. శ్రావ్య వస్తుందా ఏంటి? ఏది లక్కీ, ఏది కాల్ మాట్లాడుతుంది? ఇక్కడే ఉంది, ఇక్కడే ఉంది, ఇక్కడే ఉంది, కంగారు పడద్దు. ఇటు ఇచ్చేస్తారా? ఇరుగ్గా ఉందేమో. వెళ్ళాక తీసేద్దు కానీ ప్రస్తుతానికి ఉంచుకొని మాట్లాడకుండా. వాటర్ లోకి వెళ్ళేటప్పుడు అసలు గోల్డ్ అంతా తీసేసి వెళ్తే సరిపోయేది. ఎందుకు పెట్టుకుని జింగిర్ జింగిర్ అన్నావు ఏదో. సరే జింగిర్ జింగిర్ ఏదో ఒకట్లేమో, ఎందుకు పరువు తీస్తావు? జిగర్ తాండ్రా చెప్పు మళ్ళీ. జిగర్ తాండా అండి, జిగర్ తాండానా? చెన్నై వచ్చి మిస్ అయిపోయాను. జిగర్ తండా, తండా, జిగర్ తండా. అదే కదా జింగర్ తండా, అదొకటి. ఇక్కడ టెంపుల్స్ అడుగు అడుగునా, అడుగు అడుగునా ఏమన్నా టెంపుల్స్ ఉన్నాయా? విపరీతమైన టెంపుల్స్ ఎక్కడ. మళ్ళీ ఫోటోస్ అండ్ వీడియోస్ నాట్. సో హౌ డు యు లైక్ దిస్ ట్రిప్? ఎంజాయ్ చేశారా అందరూ? కౌశిక్ పిలుస్తుందమ్మ. మరి నువ్వు ఈసారి ఏదన్నా ట్రిప్ ప్లాన్ చేయాలి మరి గట్టిగా. పారడైజ్ ఎంత కౌశిక్ మీకు ఇక్కడ నుంచి 2.5 hours అంతే కదా. పారడైజ్ బీచ్ పోతే వెళ్ళకు, గూగుల్ ని నమ్మకు. అందుకే మార్నింగ్ అన్న గూగుల్లో చూస్తున్నావా అని. పారడైజ్ బీచ్ 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 అన్నారు. నిజంగా అది అసలు అట్టర్ ఫ్లాప్ అమ్మా నిజంగా. అరవింద్ మాత్రం వెళ్ళు, అదే చాలా బాగుంది. ఆ బీచ్ లో ఏం లేదు, అదే కదా బీచ్. శ్రావ్య రాక్ బీచ్ అని ఒక బీచ్ కి తీసుకెళ్ళింది అయ్యా అర్ధరాత్రి పూట. అది రాక్ బీచ్ అమ్మాయిలకి సేఫ్ కాదు అయ్యా అసలు. అమ్మా అది నీకు నాకమ్మా, అమ్మాయిలకి కాదమ్మా. అంటే నీకు నాకంటే మనం ఏం చేయాలి? వీళ్ళకి నార్త్ ఇండియన్స్ ఎక్కువ ఉంటారు కదా, అయినా కూడా అండి నైట్ టైం సేఫ్ కాదు కదా ఆ ఏరియాలో. మొత్తం తమిళియన్స్, పక్కా తమిళియన్స్. అలా 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 జరిగింది అనమాట మా ట్రిప్. ఐ హోప్ దిస్ ఇస్ ద లాస్ట్ బైట్. నాట్ లాస్ట్ బైట్. మేము ఇప్పుడు ఫుడ్ తినాలి, ఇంకా బస్ ఎక్కాలి, అవన్నీ కూడా బైట్స్, చిన్న చిన్న బైట్స్ యాడ్ చేస్తాను. రేపు పొంగల్. కరెక్ట్గా 31st నైట్ ట్రైన్లో ఉన్నాను. మళ్ళీ పొంగల్ అంటే భోగి రోజు, రేపు తెల్లవారితే భోగి అనగా మళ్ళీ జర్నీలోనే ఉంటాను. సో ఇయర్ లాంగ్ 31st నైట్ జర్నీ చేశాను. రేపు భోగి అనగా మళ్ళీ ట్రావెల్ చేస్తున్నాను. అలాగే ఈ ఇయర్ మొత్తం ట్రావెల్ చేస్తూనే ఉంటాను. ఏమో తెలీదు, ఉంటే నా లైఫ్లో మెమరబుల్ ఇయర్ అవుతుంది అనమాట ఈ ఇయర్. ఐ డోంట్ నో వాట్స్ గోయింగ్ టు హ్యాపెన్. ఐ హోప్ ఐ ఫ్లై హై 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 fly high in the sky. Here we are again at Talpakatti Biryani, Dindigul Talpakatti Biryani, Chennai. టీ నగర్ లో ఉన్నా. టీ నగరే కదండి ఇది? టీ నగరే కదా? టీ నగర్, ఎస్. టీ నగర్ దిండిగల్ తల్పకట్టి దగ్గర ఉన్నాం. అక్కడ బిర్యానీ నచ్చింది, అందుకే మళ్ళీ వీళ్ళని కౌశిక్ కూడా ఉన్నాడు కదా, అందరం మళ్ళీ ఇక్కడ తిందామని వచ్చాం అనమాట. ఇక్కడ బిర్యానీ లాస్ట్ తినేసి అలా స్టార్ట్ అయిపోతాం. బస్లో వెళ్ళేటప్పుడు టికెట్స్ దొరకలేదన్నమాట ప్రాపర్గా, అందుకని బస్కి బుక్ చేసుకోవాల్సి వచ్చింది. ట్రైన్కి అసలు దొరకలేదు. అండ్ స్లీపర్స్ ఇప్పుడు
ఎక్కితే కానీ తెలియదు ఆ బస్సు ఎలా ఉంటుందో. నేను బస్ జర్నీస్ చాలా తక్కువ, లాంగ్ జర్నీస్ అస్సలు చేయను, అస్సలు ప్రిఫర్ కూడా చేయను. బట్ తప్పక ఎక్కాల్సి వస్తుంది. ఎక్కడరా ఈ బిర్యానీ? అమ్మో తగిలేసి ఇటా అటు నుంచి ఎంట్రన్స్. ఓకే, మీరు కూడా ఫోన్ చేస్తారా భోజనం? ఆయన చేసేసి ఓ తినేసారా? ఓకే ఓకే ఓకే. ఎక్కడుంది తల్పకట్టి అని బోర్డు కోసం అయితే బోర్డు కనపడట్లేదు నాకు. అటు ఉందా? హియర్ ఇట్ ఈస్, తల్పకట్టి బిర్యానీ, చెన్నై టీనగర్. యాక్చువల్లీ మా పాండి ట్రిప్ అంతా కూడా ఈ తల్పకట్టితోనే బతికేసాం. ఫుడ్ స్పెషల్స్ అనమాట. అక్కడ జిగురుతాండ కూడా ఉంది అక్కడ. సో వేరేది ట్రై చేయాలంటే కొంచెం భయం వేసింది. యాక్చువల్లీ ఇక్కడ నచ్చినప్పుడు ఇంకొక ట్రై చేయడం ఎందుకు లేదు, ఆర్డర్ చేసుకున్నాని. నమస్తే, థ్యాంక్ యూ. ఏంటి ఆర్డర్ చేస్తారా ఫుడ్? ఓకే, పైకి వెళ్దాం అనుకున్నారా? పైకి వెళ్ళి చూసి వచ్చావు నువ్వు? ఎట్లా ఉంది పైన? హేముగాడు రీసెర్చ్ చేస్తున్నాడు అనమాట. ఈ బోర్డు మీద అంతా చదివేసి ఎక్కడెక్కడ ఏవేవో చదివేసి వచ్చేసి నాకు చెప్తుంది. సో దిస్ ఇస్ ద లెజెండ్ ఆఫ్ తల్పకట్టి బిర్యానీ అనమాట. ఈయన ఇట్ వాస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1957. యా, సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ తల్పకట్టి. అండ్ ఏంటి ఏమైంది? వెనక్కి వెళ్ళిపోయిందా? కూర్చోండి. నేను కౌశిక్ వెజ్ కదా, అమ్మ వెజ్ కదా, అందుకని కూర్చుంటున్నారు. మన ఇద్దరు ఇక్కడ కూర్చుందా? బట్ తల్పకట్టి అండ్ దీన్ని నేను ప్రమోషన్ చేయట్లే, బట్ జెన్యున్గా నాకు ఫుడ్ నచ్చింది. అండ్ లైక్ వేరే చోట కూడా ట్రై చేసాం, 2-3 చోట్ల ట్రై చేశాక మేము ఫీల్ అయింది ఏంటంటే, ఇక్కడ రకరకాల చోట్ల ట్రై చేసి పొట్ట స్పాయిల్ చేసుకుని ట్రిప్లో నాశనం చేసుకోవడం కంటే ప్రశాంతంగా ఒక చోట బాగుంది, హైజీనిక్గా ఉంది ఫుడ్ అన్నప్పుడు ప్రశాంతంగా అక్కడికి వెళ్ళి తింటే బెటర్ కదా అనేది ఫిక్స్ అయిపోయి ఎక్కడ ఉన్నా సరే తల్పకట్టికి వెళ్ళాం అనమాట. శ్రావ్య 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 యాజ్ ఫాస్ట్ యాజ్ పాసిబుల్ ఆర్డర్ ప్లేస్ చేయండి, లేట్ చేయొద్దు. జిగర్తాండ ఒక్కటి ఆర్డర్ ఇద్దాం నాన్న, టేస్ట్ చూద్దాం. మిగతాది ఫుడ్ ఏంటి, సూప్స్ ఇస్తున్నారా? నో నో నో. ఆ హైజీన్ అనే వర్డ్ ఎందుకు యూజ్ చేశారు మీకు తెలుసా? ఈ రెస్టారెంట్లో ఏమవుతుందో అనుకోవచ్చు కొంతమంది. ఏం లేదు, అటుగో అరిటాక్ వేసి ఎంత చక్కగా పెట్టారో అందుకని అలా అనిపించింది అంతే. లైక్ చాలా చోట్ల మనం చూస్తున్నాం ఫైబర్ ప్లేట్స్ అట్లా పెడతారు, కానీ అరిటాక్ వేసి చక్కగా మేబీ చెన్నైలో ట్రెడిషనల్ అయ్యింది. మనకు కూడా అందరిలో కొన్ని చోట్ల అట్లా పెడతారు, కానీ చాలా తక్కువ అనమాట. రెస్టారెంట్స్లో చాలా తక్కువ. నాకు ఎందుకు రా పెడతాను మొత్తం అంతా? చాలా ఇంకా నాకు పెట్టకు, మొత్తం నాకే పెడతానండి. ఎలా ఉంది? షెఫ్ ఎప్పుడు ఒకళ్ళే ఉంటారో మారుతారో నాకైతే తెలియదు. నేను వెళ్ళినప్పుడు ఫుడ్ అయితే అంత టేస్టీ ఫుడ్ మాకు ఎక్కడా దొరకలేదన్నట్టే తిన్నాం లిటరల్లీ. చక్కగా మార్నింగ్ ఈవినింగ్ లంచ్ డిన్నర్ కూడా తల్పకట్టిలోనే ఆ ట్రిప్ అంతా కూడా మాకు. ఇది డబ్బులు కట్టి ప్రమోషన్ అయితే కాదండి, పెయిడ్ ప్రమోషన్ అయితే కాదు, జెన్యూన్ రివ్యూ. అదిగో మాటల్లోనే వచ్చేసారు మన చెన్నై స్పెషల్ జిగర్తాండా అంకుల్. సోడా అంకుల్తో పాటు జిగర్తాండా అంకుల్ని కూడా ఆర్డర్ చేసాం, అండ్ ఇంకో డెజర్ట్ కూడా ఆర్డర్ చేసాం. ఇవన్నీ నేను ఒక్కదాన్ని తినేసాను అనుకోకండి, జస్ట్ టేస్ట్ చూస్తాను. నేను ఎలా ఉందో తెలుసుకోవాలి కూడా, టేస్ట్ చూస్తాను అనమాట. సో వీఆర్ డన్ విత్ డిన్నర్. నెక్స్ట్ బస్ దగ్గరికి వెళ్ళిపోవాలి కదా, టైం అయిపోతుంది. బస్ లేట్ అయితే మన కోసం వెయిట్ చేయదు. సో నన్ను ఆంటీతో పాటు ఫోటో తీసుకోవాలి. ఆంటీ వెళ్ళిపోయారు కదా బయటికి. ఆంటీ కాదు, ఇంకో ఆంటీదా. ఇంకో ఆంటీగా? బ్యాంగిల్ లెక్క బాగుంది. ఎక్కడ కొన్నారు? గుండె షాప్లో కొన్నారా? దా ఎందుకు ఫోటో తీస్తున్నారు రోడ్ని? స్నాపా? ఓ గుగ్గాలకి వెళ్ళిపోయినాయి. అబ్బో ఎద్దవా, అబ్బో అబ్బో ఎద్దవే అసలు.
జిగరతాండానా అది కూడా? కాదమ్మా, అది ఉంటది కదా, దాని పేరు ఏదో ఉంటుంది, సౌత్ కొరియన్ డ్రింక్. మోగు మోగు మోగునా? ఏమిటోలే మోగులేందో. హాయ్, వెళ్ళిపోతున్నాడా ఏంటి ఇప్పుడే? ఓకే ఓకే దెన్ అయితే బాయ్ 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 కౌశిక్. బాయ్ బాయ్. చెప్పు, నువ్వు కూడా చదువుకోవాలి. ఓకే, బాగా చదువుకో బంగారం, మంచి డాక్టర్ అవ్వాలి. అది కనీసం చెప్పలేదు కూడా, ఏం కనిపించదు. ఏంటో మీట్ అవ్వనట్టు కొత్త కొత్త చుట్టాల్లాగా పలకరించుకోవటాలు, బై బై చెప్పుకోవటాలు. కూలింగ్ టైం కౌశిక్ హాస్టల్కి వెళ్ళాక మెసేజ్ చేయి. ఎత్తుకుపోడంట చూడు అసలు. ఏంటి అంటున్నాడు పాప. ఎంతైనా అలా మీట్ అయ్యి హాస్టల్ ఒక్కడే ఉంటాడు కదా, అదొక రైట్. మీరు పద్దాకా వస్తా అంటారు కదా ఇంటికి, హాస్టల్ నుంచి పద్దాకా వస్తారు మీరు ఇంటికి. దాని ఆ పెయిన్ తెలియదు మీకు. ఫస్ట్ ఇయర్ అంతా బానే వచ్చాడు, మంత్ కి ఒకసారి. ప్రిపరేటరీ హాలిడేస్ లో ఉండి విజయవాడ వస్తే ఏం చెయ్యాలి, ఇంట్లో ఉండి ఏం చెయ్యాలి, అందుకే బెంగళూరు వెళ్తున్నాడు ఇప్పుడు. రేపు నైట్ వస్తాను. అదే అసలు అదే పొజిషన్ మేము ఉంటే అవుతాము. ఏదైతే మీరు వచ్చి డొక్కలో దూరం పడుకోవాలి. మగ పిల్లలకి ఆడపిల్లలకి తేడా ఉంటది. సరే అమ్మా, మరి ఎందుకు ఇప్పుడు అంటున్నావు? కటోరా వేస్తాడా? వేసాడు కటోరా. అదే కటోరానే కదా, అదేనంటమ్మా, అదేనంట. కటోరా వేశారు, కోవా వేశారు, ఐస్ క్రీమ్, టూటీ ఫ్రూటీ. ఇండికేటర్ లేకుండా తిరిగిపోయాడు. అదే కదా మళ్ళీ మాట్లాడుతున్నాడు చూడు. ముందే ఇలా ఒక్కసారిగా ఇలా తిరిగిపోయాడు. ఏదో వేరే టెస్ట్ వచ్చింది ఇక్కడ. అది బాదం మిల్క్ అక్కడ something సేమ్ ఏదో బాదం అసలు అది కాదు. దానికి దీనికి సంబంధం ఏంటో చాలా కౌశిక్ అయితే ఇది కూడా ఒరిజినల్ కాదంటున్నాడు. ఏమో వాళ్ళు ఆల్రెడీ తాగితే తెలుస్తుంది కదండి, మనకు తెలియదు కదా, అది మనకు ఒరిజినల్ ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి నాకు ఇది బాగానే అనిపించింది. ఓకే ఓకే నాట్ కదా, నేను పిక్ పెట్టాను కదా, ఒరిజినల్ అలా తేనె కలర్ లో థిక్ బ్రౌన్ షేడ్స్ లో ఉంటుంది. ఫోటో పెట్టారు. ఒరిజినల్ ఇదేంటిది ఏంటంటే దాని పేరు జిగర్ తాండా తాగలేదు మేము. అది ఒరిజినల్ కాదు కదా. ఒరిజినల్ కాదు, మధుర ఫేమస్. మధురై ఫేమసా? ఇక్కడ మధురైదే ఎగ్జాక్ట్ గా అట్లా టేస్ట్ ఉండేది ఏమన్నా ఉందా? ఎక్కడ ఉంది? ఓన్లీ గుళ్ళు అయితే ఏంటి, ఓన్లీ గుళ్ళు కాణిపాకం చూడడానికి ఇంకా ఉంటుంది, నా ఉద్దేశం అది. వాళ్ళు చూడరు, నిన్ను చూడనివ్వరు వాళ్ళతో వెళ్తే. ఓకే, ఓన్లీ 3 ట్రిప్స్ చెప్పాను కదా, 3 ట్రిప్స్ తిరుపతి పెళ్ళైన తర్వాత. ఇదే అండి, ఏది ఇక్కడే చూపిస్తుంది. ఇక్కడే చూపిస్తుందా? ఉందా? టెంపుల్ అది. టెంపుల్ ఇక్కడ ఈ వాచ్మెన్ ఇక్కడ సెక్యూరిటీ ఉన్నారు, అడుగుదామా? కొంచెం ముందుకు వెళ్ళండి. అయితే వెనకాలే ఉన్నట్టుంది. వెనకాలే ఉందా? చూద్దాం, మళ్ళీ తిప్పుకొని వెళ్దామా? లేదు స్ట్రైట్ వెళ్ళండి. ఏంటిది, ఇది నాకు ఎలా చూపిస్తుంది? నిన్న రోడ్ మిస్ అయ్యాము. కాదు చూడండి ఎలా చూపిస్తుంది. రోడ్ ఇది రాఘవయ్య రోడ్. ఓకే, వెనక్కి వెళ్ళాలి, యూటర్న్ ఇక్కడ టర్న్ చేసేసుకోండి. ఏమన్నా కొంచెం మిస్ అయినా కూడా నీకు అట్లా డబుల్ గా కనిపిస్తుంది. డబుల్ వచ్చిందంటేనే నువ్వు రోడ్ మిస్ అయ్యావని అర్థం. ఓకే, చూడాలి కదా, నువ్వు కూడా గూగుల్ పెట్టుకోండి. షుడ్ నాట్ బ్లైండ్లీ. స్టడీ చేసుకుంటున్నారు చూసారా? విజయవాడ గుంటూరు తెలుగు కంప్లీట్లీ తెలుగు బేస్డ్ అంటే అందుకే ఎవరికి కాల్ చేస్తే తెలుగులో మాట్లాడతారు. అదే బస్సెస్ ఎలా ఉంటాయో జాగ్రత్తగా తీయాలి. ఎక్కి పడుకోవాలా? ఎక్కి పడుకోకపోతే డిస్కో డాన్స్ చేస్తామేంటి? రీల్స్ చేసుకోమంటావు, లేకపోతే నన్ను, లేకపోతే బ్లాగ్ చేసుకుంటా కూర్చుని. వాళ్ళు పడుకున్నారు, వీళ్ళు లేచారు, నేను కొక్కుంటున్నారు, కిటికీలో గాలి వస్తుంది, ఈ చెప్తా. పడుకోవాలంటే ఎక్కి. మీ పేరేంటండి? రాజశేఖర్. థ్యాంక్ యూ సో మచ్.
రబ్బర్ బ్యాండ్ ఏదో అది వేరేదిలే. ఈ పాండీ ట్రిప్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఫ్రమ్ చెన్నై రైల్వే స్టేషన్ కూడా రామ్ గారే వచ్చారు. ఆయన వెహికల్లే మొత్తం పాండీ ట్రిప్ అంతా కూడా లైక్ డిజీవల్ డ్రాప్ అయ్యాక ఆయన వేరే ఏది ఉందని వెళ్ళిపోయారు. ఈయనకి హ్యాండ్ ఓవర్ చేసి రాజశేఖర్ గారు ఉన్నారు అప్పటి నుంచి బస్ ఎక్కించే వరకు. సో ఇద్దరు కూడా చాలా జెన్యున్గా ఉన్నారు అండ్ చాలా మంచి కంఫర్ట్ ఇచ్చారండి. ముందు ఇంట్లో వాళ్ళకి లాగా ఎప్పుడన్నా వస్తే వీళ్ళని కాంటాక్ట్ చేయండి. కాంటాక్ట్ డీటెయిల్స్ నేను ప్రీవియస్ బ్లాగ్స్లో ఆల్రెడీ ఇచ్చాను. ఇదేంటి వాళ్ళ పార్సల్స్తో పాటు పెట్టారు మందు కూడా? మనం పెట్టాం ఇక్కడ అవన్నీ కూడా బస్ చెప్పాను కూర్చోమన్నారు కూర్చోమన్నారా? అంటే కూర్చో లోపల చేసి లేట్ అవుతుందంటే కూర్చోవచ్చు, లేదంటే ఎందుకు అనవసరంగా. ఏంటమ్మా బాగానే ఉందా బస్సు? ఏంటి పైన డబ్బా చూసేసి అనుకుంటున్నావా? లోపల ఎలా ఉందో చూడు. ఏదన్నా తేడా రావాలి, నేను ఉప్పు పాత్ర వేసంత చూపుతున్నా. కాదండి, నేను ఫస్ట్ టైం చూస్తున్నా ఇట్లా. నేను బస్సెస్ ఎక్కేది తక్కువ కదా. అవునా? డబుల్ డక్కర్ లాగా పైన కింద ఉన్నాయి. సీట్ నెంబర్స్ ఎంత? 11 16 రాసేసుకోండి. మీ నెంబర్ రాయించుకోండి, కన్ఫ్యూజ్ రాదు. ఓకే ఓకే పద ఎక్కండి. మీరు ఎక్కడమ్మా? సాయి దాన్ని తీసుకుని ఎక్కే. హేమని తీసుకుని. హేమ పద. ఏ సీట్ నెంబర్స్ చెప్పు సాయికి. U89 11 12. అదే చెప్తే బయటకి వెళ్తాను. ఇక్కడ 16 రాయించాను. 16 కూడా మాట్లాడు. అట్లా చక్కగా తిరుగుతుంటే కాలు ఫ్రాక్చర్ అయ్యి ఉంటుందని ఎవరన్నా అనుకుంటాం. పెయిన్ ఉంది, కుంటుతుంది, కానీ ఫ్రాక్చర్ అయిందని మాత్రం ఎవరు అనుకోలేదు. దట్ వాజ్ లైక్ ఏందో అలా అయిపోయింది. మా బస్ జర్నీ ఎక్స్పీరియన్స్లే తక్కువ, చాలా రేర్ అనమాట బస్ జర్నీ చేసేది. నాకేంటో చాలా అట్లా ఇరుక్కుపోయినట్టు, ఏంటో ఊపిరాడినట్టు, కంఫర్టబుల్గానే ఉండదు, నిద్ర పట్టదు. నేను అందుకనే అస్సలు ప్రిఫర్ చేయను. బట్ తప్పక చేయాల్సి వచ్చింది. అండ్ మధ్యలో ఎక్కడో ఫుడ్ కోసం దేనికో ఆపారు. అప్పుడు ఫుడ్ కాదు, రెస్ట్ రూమ్స్ కోసం ఆపినప్పుడు ఏమా నేను దిగి ఈ బస్సు దిగి వేరే బస్సు ఎక్కేసాం ఈ బస్సు అనుకుని. చాలాసేపటి తర్వాత రియలైజ్ అయిందంటే అది మా బస్సు కాదు అని. అక్కడ కొంచెం ఎట్లయితే మనం భయపడతామో అయ్యే జరుగుతాయి. సో అలా ఎలాగోలా తెల్లారిపోయింది మొత్తానికి. యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్, నేను బస్ ఎక్స్పీరియన్స్ తక్కువ. తెల్లారిన తర్వాత అసలు బస్సు ఎలా ఉంది ఏంటి అని ఒకసారి చూశాను అనమాట. పైనంతా ఇలాగ చక్కగా స్లీపర్స్ ఉన్నాయి, కింద సీటర్స్ అనమాట. మార్నింగ్కి కాలు చక్కగా ఇంత లావున స్వెల్లింగ్ అయిపోయి చెప్పు కూడా సరిగ్గా పట్టట్లేదు. మేడం ఎంత కూల్గా ఉన్నారో, ఆ మొహం చూడండి ఎలా చక్కగా నవ్వుతుందో. అలా మన విజయవాడ వారధి దగ్గర దిగి మాకు వెహికల్ అయితే రెడీగా ఉంది. గుడివాడ వెళ్ళిపోయి అనమాట. అది భోగి రోజు పొద్దున 2024 భోగి రోజు పొద్దున్నే అనమాట. సో అలా పైన పెట్టి దిగు, అందిస్తాం. పైన పెట్టి దిగవే. చెప్పినా వినకుండా మొండిగా కాలేసుకుని అసలు ఆ కాలు ఇంటికి వెళ్ళేసరికి ఇంత స్వెల్లింగ్ వచ్చేసింది అనమాట. వెళ్ళేసరికి గుడివాడ అయితే వెళ్ళాక ఏం చేసాం అనేది నెక్స్ట్ వ్లాగ్లో చూడండి. మెయిన్ వైల్ ఐఎమ్ ఆశా బొర్రా ఫ్రమ్ గుడివాడ. పిల్లలతోటి ఇది చిన్న ట్రావెల్ బ్లాగ్ అనమాట. ఇట్లాగే ఆల్ మై వీడియోస్ ఆర్ అబౌట్ ఫ్యామిలీ, ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్రీవియస్ వీడియోస్ చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సైనింగ్ ఆఫ్ ఆశా బొర్రా.